ప్రైజ్ ఆదికాండము 25-26లో మనం చూసినట్లయితే ఇస్సాకు రెబ్కాల రెండవ కుమారుడు యాకోబు గురించి మనం చదువుతాం కదా. అయితే యాకోబు చూస్తే మోసగాడు, తన అన్నను మోసపరిచాడు, తన జ్యేష్ఠత్వాన్ని తీసేసుకున్నాడు, తన అన్నను కలబూరు వంటకం పెట్టి తన అన్నను మోసపరిచాడు. అలాగే తన తండ్రి వృద్ధాప్యంలో ఉన్నప్పుడు తన తండ్రి వద్దకు వెళ్ళి అన్నకి రావాల్సిన దీవెనలు కూడా తను తీసేసుకున్నాడు. ఆశీర్వదించబడి తన తండ్రి దీవెనలు యాకోబు తీసుకున్నాడు. అయితే ఇక్కడ 2 సార్లు అన్నని తండ్రిని మోసం చేశాడు. ఎలా అయితే వీళ్ళిద్దరిని మోసపరిచాడో యాకోబు తన తల్లి అయిన రెబెకా సహోదరుడు లాబాను ఇంటికి పారిపోయినప్పుడు లాబాను కూడా తనని అలానే మోసపరిచాడు. చూడండి, మొదట రాహేల్నిచ్చి చేయకుండా మొదట లేయానిచ్చి పెళ్లి చేశాడు, తర్వాత రాహేల్నిచ్చి పెళ్లి చేశాడు. చూడండి, 14 సంవత్సరాలు లాబానికి కొలువు చేశాడు. బహు ఆస్తితో ఐశ్వర్యంతో తన అన్నని ఎదుర్కొంటకు వచ్చినప్పుడు కూడా తనలో ఆనందం లేకపోయింది. ఎందుకంటే పాపం చేసిన వారికి సంతోషం అనేది ఉండదు, హృదయం నెమ్మదితో ఉండదు, కాబట్టి సమాధానం ఉండదు. కాబట్టి తన అన్న ఎక్కడొక్కడిని చంపేస్తాడని భయపడుతూ వచ్చాడు. ఎబ్బేకు రేవు దగ్గర అక్కడ ఆగిపోయాడు. చూడండి, దేవుడు తనకి సమస్తం ఇచ్చాడు. 12 మంది కుమారుని, ఒక కుమార్తెను, బహు సంతానాన్ని, ఆశీర్వాదాన్ని, గొర్రెల్ని, మేకల్ని సమస్తం ఇచ్చాడు. కానీ అది తనకి ఆశీర్వాదం కాదు అనుకున్నాడు. దేవుడిచ్చే ఆశీర్వాదం కొరకు, దేవుని కొరకు నైట్ అంతా దేవునితో పోరాడాడు. దేవునితో కలుసుకుని దేవునితో మాట్లాడి తను దీనిని ఆశీర్వాదం పొందుకున్నాడు. మనం కూడా మన జీవితాల్లో కొన్ని ఆశీర్వాదాలు పాపం ద్వారా పోగొట్టుకుంటూ ఉంటాం. దేవుడిచ్చే ఆశీర్వాదాలు ఎందుకు పొందుకోలేకపోతున్నామంటే మనలో ఉన్న పాపమే దేవునికి మనకి అడ్డుగా ఉందని దేవుని వాక్యం సెలవిస్తుంది. అయితే ఈరోజు మనందరం క్రైస్తవులుగా పిలువబడుచున్న మనలో కూడా విశ్వాసం లేకుండా, దేవునిపై నమ్మకం లేకుండా, దేవునిపై విధేయత చూపకుండా, రక్షణ లేకుండా బ్రతుకుతున్నాం. చాలామందిని మనం చూస్తే పాడుతున్నారు, చదువుతున్నారు, అన్నీ చేస్తున్నారు, కానీ రక్షణ అనేది జీవితంలో ఉండట్లేదు. మరి దేవునికి మనం సమీపంగా ఉన్నామంటారా? మన హృదయం మారిందా? మన తలంపులు మారాయా? మన ఆలోచనలు మారాయా? యాకోబు మోసగాడే పారిపోయాడు, కానీ పశ్చాత్తాపడి దేవుని దగ్గర ఒప్పుకొని దేవునితో మాట్లాడి దేవుని దగ్గర నుంచి ఆశీర్వాదాలు పొందుకున్నాడు. మరి మనం ఈరోజు దేవునికి దగ్గరగా అవుతున్నామా? దేవునితో ఒంటరిగా గడుపుతున్నామా? మన విశ్వాసంతో దేవునిచ్చే దీవెనలు పొందుకుంటున్నామా అంటే లేదు. మనం కూడా రకరకాల చోట్లకి పారిపోతూ, దేవుడు వద్దన్న ప్లేసులకి మనం వెళుతూ దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని కోల్పోతూ ఉంటున్నాం. ఈరోజు కూడా భయంకరమైన పరిస్థితులు మన సమాజంలో చూస్తున్నామంటే కారణం పాపము పరిపక్వమైపోయింది. ఆ పాపాలు రక్షించడానికి యేసే మన కొరకు తన ప్రాణాన్ని సిలువలో పెట్టారు. కానీ ఎంతమంది మన పాపాలు, రహస్య పాపాలు దేవుని దగ్గర ఒప్పుకొని విడిచిపెడుతున్నాం? ఎంతమంది దేవునికి దగ్గరగా ఉన్నాం, దేవుని మాట వినేవారుగా ఉన్నాం? ఈ రోజుల్లో చూస్తే యథార్థవంతులు ఎక్కడో తక్కువ మంది, చాలామంది మనకు కనిపిస్తూ ఉంటారు. యథార్థత మనలో లేదంటే దేవుడు మనలో లేనట్టే. మనలో యథార్థత ఉన్నప్పుడే దేవుడు మనకు తోడుకుంటాడు, మనకి అండగా ఉంటాడు. ఆయన చెయ్యి మనపై ఉంటుంది కాబట్టి మనం ఆయన నీడలో నడుస్తూ ఉంటాం. మరి యాకోబు మోసగాడైనప్పటికీ దేవుని చేత ఆశీర్వాదాలు పొందుకోవడానికి గల కారణం తను చేసిన పాపాలు దేవుని దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టి దేవుని ఆశీర్వదించి, ప్రభువా నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను వెళ్ళనని చెప్పినప్పుడు దేవుడు ఆ తొడగూటు మీద కొట్టి ఆయన ఆశీర్వదించాడు. అదండి నిజమైన ఆశీర్వాదం. దేవునితో కలుసుకున్న వాళ్ళు నిజమైన ధన్యులు, దేవునితో మాట్లాడే వాళ్ళే నిజమైన దేవుని వారసులు. మనం కూడా దేవునితో కలవాలి, దేవునితో నడవాలి, దేవుని స్వరం వినాలి. ఆయన మనకిచ్చే ఆశీర్వాదాలు మనం పొందుకోవాలని, మనం పాపం ద్వారా ఆశీర్వాదాలు పోగొట్టుకోకూడదని, యాకోబు వలె మనం ఎంత దూరం పరిగెత్తినా చివరికి దేవుని దగ్గరికి రావాలి. మన ప్రతి పాపం ఒప్పుకొని విడిచిపెట్టి దేవుని కనికరం పొందుకోవాలని దేవుడు కొన్ని మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.